ఇక జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలుపై వివాదం కొనసాగుతుంది. సర్కారు నిర్లక్ష్యంపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ మార్కెట్ యార్డ్ ఛాంబర్లోకి వెళ్లి ఆందోళన చేశారు. గత 4 రోజులుగా కొనుగోలు లేకపోవడంతో ధాన్యం నల్లబడి ముక్కిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 16-17కు అడుగుతాను, అంతకు ఎక్కువ రేటు పెట్టనంటారు. ఇక సపరేట్గా అన్నీ ఉన్నాయి, ఒడ్లు అట్నే ఉన్నాయి. మాస్టర్ మటవాళ్ళు మాస్టర్ 16 గేట్ కాడ చూసిండు, 16 వచ్చింది. ఈయన వచ్చి చూసిండు 25 ఉన్నది అని మాస్టర్ అని అంటారు. ఏమనంటే ఎండపోయమనంటే ఇప్పుడు కొంచెం ఎండపోయాలి, దీనికి కుప్పలకి వెళ్ళి ఎక్కడ ఎత్తుకుపోవాలి మేము? సావుకారులు ఏమంటాను 16-17 అంతే అడుగుతాను. గవర్నమెంట్ కొంటా అంటే మాస్టర్ రావాలంటే ఎండపోయాలన్నట్టు. ఎండపోయాలంటే మాకు ఇలా తలలు కుప్పలు అక్కడనే ఉండే, ఏదో ఎండపోతాను తలం లేదు. వాళ్ళు పోసేటప్పుడు గట్ట ఎండపోసుకుంటే అని చెప్పాలి గవర్నమెంట్ అయినా, చెప్పలే. రోజుకు 200-300 తిండికే అవుతాయి బోటాల్లో తింటే. ఇదివరకు మంచిగానే కొనేది. ఇప్పుడు ఒడ్డు బాగా అయ్యేటాలకు 15 అంటారు, 14 అంటారు, 17 అంటారు. అంతకు ఎక్కువ పెట్టలేరు. అది వరకు పెట్టేది మంచిగానే 18-19 దాకా పెట్టారు మొట్ట వాళ్ళు. 1950 దాకా కూడా అయినాయట. ఆ చెంబడి మేము వచ్చినాం. అట్లా 16-17కి ఎక్కువ పోతుంది. పెట్టుబడి ఈ గవర్నమెంట్ వచ్చిన కాడికి వెళ్ళి ఏమి ఇయ్యలే. ఇయ్యకనే పెట్టుబడి సావుకారు దగ్గర తెచ్చిపెట్టినా ఇక్కడ పోయేవాళ్ళు వచ్చింది. సావుకారు దగ్గర పైసలు తీసుకోకపోతే ఇక్కడ పోయిపోతుంది. పెట్టుబడి గవర్నమెంట్ ఇయ్యడు. ఇయ్యకనే ఇంటికి తెచ్చినాం. సావుకారు దగ్గర అట్టుపోయి పెట్టుబడి. సావుకారు ఇప్పుడు ఏమంటారు, 17కి ఇస్తావా 16కి ఇస్తావా అంటారు. అంటే 16-17కి ఇయ్య సేటు, నువ్వు 18 దాకా పెట్టి 18-19 పెట్టు ఇస్తా అని నేను అంటాను. ఆయన 80 అంటే తలాలు లేదు. ఏం చేయాలని తలాడుతాను. రైతుదే తిప్పాలన్నది. ఏం చేసినా చేస్తారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏం అప్పులు చేసిండో ఏం పోయిందో, కానీ మాకు రైతుకైతే పెట్టుబడికి పైసలు ఇచ్చేది. నాటు పెట్టేటప్పటికి మందు బస్తాలకు అందేది. 7 అందలే, ఏది ఇవ్వలే ఇంతవరకు. నాకున్నది 5 ఎకరాలు. గిట్టుబాటు ధర కావాలంటున్నాం, కానీ ఆయన ఎండపోసి మాచారు 10 కావాలంటాం. ఈడ ఇన్ని కుప్పలు ఉండే, ఈ కుప్పలకి వెళ్ళి ఎక్కడ కొంత పోయి పొత్తానికి తలం లేదు. మేమేం చేయాలనేది ఇప్పుడు తల్లాడుతున్నాం. జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలుపై వివాదం కొనసాగుతోంది. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఎస్ రవికాంత్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? వ్యవసాయ మార్కెట్ లో ధాన్యానికి సంబంధించిన కొనుగోలు అంశానికి సంబంధించి వివాదం ఇంకా కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. రైతులంతా కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతును అరిగోస పెడుతుందన్న అంశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. గ్రేడ్ ఏ ధాన్యానికి సంబంధించి 2,203 రూపాయలుగా ఉన్నటువంటి గ్రేడ్ ఏ, అదేవిధంగా సాధారణ రకం 2,183 రూపాయలు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా 15% కంటే తేమ తక్కువగా వస్తేనే తరలిస్తామని చెప్పి రైతులను, ధాన్యం తీసుకొచ్చినటువంటి రైతులను ఇక్కడ ఉన్నటువంటి దళారులు, వ్యాపారులు అంతా కూడా తీవ్రంగా మోసం చేస్తున్న నేపథ్యాన్ని మనకు కనిపిస్తూ ఉంది. రైతు తీవ్రమైన మోసానికి గురవుతా ఉన్నారు, దోపిడీకి గురవుతున్నారు అనే అంశం మాత్రం మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించి ధాన్యం క్వింటాకు 1700-1700 రూపాయలకు మాత్రమే తీసుకుంటున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఈ 10వ తేదీ నుంచి ఈ సంబంధించిన వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము.
ఏదైతే శని ఆదివారాలు మార్కెట్ కు సెలవు ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఈ రోజున రైతులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. 4 రోజుల క్రితం తీసుకొచ్చిన ధాన్యము అక్కడ వచ్చినట్టయితే అవి మళ్ళీ రంగు మారి వాటిని కొనుగోలుకు పనికి రాకుండా పోతాయనే ఆందోళన కూడా రైతు చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ వివాదానికి సంబంధించి ఆ మార్కెట్ లో ఉన్నటువంటి మార్కెట్ కార్యదర్శిపై కూడా చర్యలు తీసుకున్న నేపథ్యము, అతన్ని సస్పెండ్ చేసిన నేపథ్యం మనం చూసాము. రైతుల జీవితాలతో ఆడుకోవడం రైతులకు సంబంధించి ఈ ధర విషయంలో ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో పలువురు వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యం. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఇదంతా కుదరదని చెప్పి వాళ్ళు వాళ్ళ ధోరణితో ముందుకెళ్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే 10వ తేదీ నుంచి కూడా పళ్ళ రైతులకు నేరుగా రైతులతో మాట్లాడుతున్న నేపథ్యం మనం చూసాము. 10వ తేదీన రైతులు చేసే ఆందోళన దగ్గరికి వచ్చి కూడా రైతుల పక్షాన నిలిచి ఇలాంటి చర్యలు తగవని హెచ్చరించిన నేపథ్యం మనం ఈ క్రమంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కార్యదర్శి సస్పెండ్ చేయడంతో పాటు పలు వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అయితే పలారెడ్డి గారు వచ్చిన నేపథ్యంలో అక్కడ ట్రేడర్స్ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. రీటెండర్ చేయాలి, అంటే ధాన్యం అప్పటికి వచ్చినటువంటి ధాన్యం కుప్పలను రీటెండర్ చేయాలన్న అంశాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ క్వింటాకు 15 నుంచి 1700 రూపాయలు మాత్రమే ఎక్కడ పలుకుతా ఉన్నది ధర. అంటే కనీసం ధర 1900 తగ్గకుండా కొనాలి, లేకపోతే రైతులతో వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని 10వ తేదీని హెచ్చరించారు. అయినప్పటికీ ఆ తర్వాత రోజు ప్రభుత్వం స్పందించింది. అయితే స్పందించింది మాత్రం ఎంతకంటే ఒక క్వింటాకు 30 రూపాయలు మాత్రమే పెంచిన నేపథ్యం మనం చూస్తాం. అంటే 1500 రైతులకు ఇచ్చే నేపథ్యంలో ఒక 30 రూపాయలు మాత్రమే పెరిగిన నేపథ్యం. రైతులకు ఏమాత్రం అది గిట్టుబాటు ధర కాని నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. రైతులంతా ఇప్పటికే మరోసారి పళ్ళ రాజశేఖరరెడ్డికి మొదలుపెట్టుకున్న నేపథ్యంలో ఆయన మళ్ళీ హెచ్చరించిన నేపథ్యం 1900 ధర తగ్గకుండా అని డిమాండ్ చేసిన నేపథ్యం మనం చూసాము. ఈ క్రమంలోనే ఇవాళ సోమవారం కావడంతో మళ్ళీ రైతులంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. 17% కంటే తేమ తక్కువగా ఉంటాయి తీసుకుంటామని అంశాన్ని వాళ్ళు పైకి తెచ్చారు. అయితే అలాంటి ధాన్యం ఏదైతే తేమ శాతం తక్కువగా ఉన్న ధాన్యాన్ని అక్కడే ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యవసాయ మార్కెట్ లోనే ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ తీసుకొచ్చిన నేపథ్యంలో సాగు శాతం ఎక్కువగా ఉందని చెప్పి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెట్టడమే కాంగ్రెస్ విధానంగా మనకు కనిపిస్తా ఉంది స్పష్టంగా. ముఖ్యంగా ఈసారి రైతు బంధు రైతులకు పడిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా అప్పులు తీసుకొచ్చి ఏదైతే పంట పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇప్పటికే చీడపీడలు నీళ్లు సరిగా రాక దిగుబడి తగ్గిన నేపథ్యం మనం చూస్తాం. అయితే ఈ క్రమంలోనే ఏదైతే అప్పులు తీర్చాలన్నటువంటి రైతులంతా కూడా వీళ్ళంతా ఆందోళన చెందుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. 1900కు తగ్గకుండా అంటే 2200 రూపాయలు ఉన్న ధరను దాంతో పాటు ఇవాళ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీగా కూడా ఉన్న నేపథ్యం 500 రూపాయల బోనస్ 2200కు మరో 500 రూపాయలు అదనంగా చెల్లించి తీసుకోవాల్సిన నేపథ్యంలో దాదాపు రైతులంతా కూడా 1000 రూపాయలు నష్టపోతున్న నేపథ్యం, ఒక క్వింటాకు 1000 రూపాయలు నష్టపోతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చీటకోడు వచ్చినటువంటి ఒక మహిళా రైతు తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా పనికిరాదనే విధంగా ఒక తాళ్ళు తీసుకొస్తానని చెప్పి క్వింటాకు 800 రూపాయలు ఇచ్చి కొంటాం. అట్లా అయితేనే మా దగ్గర మా సంబంధిని అక్కడ వ్యాపారం చెప్పిన నేపథ్యంలో తీసుకొచ్చిన రైతు ఎవరైతే ఉన్నారో మేము రావడానికి 30,000 పోవడానికి 4,000 ట్రాక్టర్స్ పెట్టి తీసుకొచ్చి మీకు నష్టానికి అయితే మేము అమ్ముకోం అని చెప్పి మళ్ళీ ఆ ట్రాక్టర్ వెనక్కి తీసుకువెళ్ళిన నేపథ్యం. అంటే ఇంత దుస్థితి నెలకొన్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైతులకు ముఖ్యంగా ఈ జనగామ మార్కెట్ లో సరైన వసతులు లేవు, వాళ్ళకి నీటి సదుపాయాలు లేవు. వాళ్ళు రోజుల రాబడి అక్కడ ఉన్న నేపథ్యంలో ఈ టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, విపరీతమైన ఖర్చులు అవుతున్నాయి. మమ్మల్ని ఆదుకోవాలి. ముఖ్యంగా ధరకు సంబంధించి ఎంఎస్పీ మా మినిమం సప్లై ఇచ్చి కొనుగోలు చేయాలనే ఆందోళన మాత్రం జనగామ మార్కెట్ లో కొనసాగుతుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.
అదే మేము గడవచ్చిన పచ్చిగున్నా ఎండబోయి వారం రోజుల కంచె ఎండబోతున్నా ఇంకా మంచిగానే ఉన్నాయి అంటుంది ముక్కులో కట్టేటట్టు. ఏమో గవర్నమెంట్ ఎట్లా చేస్తారు రేవంత్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు మంచిగా చేసిండు, ఇప్పుడైతే ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు, ఇప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేస్తలేదు. అప్పుడు మంచిగానే తీసుకునేది, అప్పుడు బాగానే తీసుకునేది, భూమిలో పైసలు పడేది అన్ని మంచిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏది లేదు. ఇది ఇస్తా అన్నాడు, అది ఇస్తా అన్నాడు, ఆడోళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు 2500, ఏమి ఇస్తలేడు. కరువు పైసలు 3 నెలల కంచె కరువు పని పోతే రూపాయి ఇస్తలేడు. 3 నెలల కంచె కరువు పని పోతే మరి ఉప్పు పప్పు మరి మేము ఎట్లా బతకాలి? అప్పుడు వారానికి ఒకసారి డబ్బులు వాడేది, ఆడ పని చేసుకునే తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి తీసుకునే చిట్టులు కట్టేది. ఇప్పుడు 3 నెలల కంచె అది ఒకటే పని చేయాలి. ఇచ్చిండు ఇస్తలేడు, ఇంకా ఒట్లే కొంటలేడు. కానీ కవిసూతి ఇస్తాడా? ఏమి ఇస్తలేడు. బోనస్ లేదు, ఏది లేదు. ఆయన మొఖం ఇస్తాడు బోనస్. దేశానికి వేస్తాం, వీనికి అయ్యాం. రేవంత్ రెడ్డికి అసలు అయ్యాం. పోతావు జైలు పెడితే పోతావు, జైలు పెడితే పోయి 10 ఏళ్ళు అయినా ఉండొస్తాం. కానీ ఈ కష్టమేందయ్యా? రేవంత్ రెడ్డి తెచ్చి మాకు ఏం పని చేయలేదు. ఆయన ఉన్నప్పుడు అన్న పని చేసిండు, ఇప్పుడు ఏం పని చేసిండు? చదువులు డ్యూటీలు అవి ఇస్తాడు, ఎవరికి ఇస్తలేడు. మంచిగా చేసిండు ఆయన. ఉన్నోళ్ళని లేని వాళ్ళని మంచిగా చూసిండు, ఉన్నోళ్ళని లేని వాళ్ళని గక్కన చూసిండు. కానీ నీళ్ళు సుతత్తులు చెర్లకు నీళ్ళు రాని పొలాలు ఎట్లా పండితే నీళ్ళ దారాలు కాలువలు ఎండబెట్టిండు. అప్పుడు మంచిగా వచ్చినాయి, 24 గంటలు కాలువలు వచ్చినాయి, మోటార్లు పెట్టి పారించుకున్నారు. మాది మరిగడి, నా పేరు కాంతమ్మ. మాది 3 ఎకరాలు పొలం. మేము కోసి 3 ఎకరాల నీళ్ళు లేక సగం ఎండిపోయింది. తాళ్ళు ఉన్నాయి అని మేము ఉగాది పండుగ తర్వాత వారం రోజుల ముందు కోసి ఇడబడితే ఆడ పోసినాం. సేట్ అయినా తీసుకుంటా అని చెప్పి మళ్ళీ షెడ్ ఇంట్లో పోసిరు. ఇప్పుడు మీ ఒడ్లు మీరు తీసుకోపోయి మేము రేట్ ఏం పెట్టాం 10 క్వింటాల్ అంటే మేము ఇంటికి 15 రోజులు అయింది సార్ ఇది మేము కోసి. ఇక మాకు కొనటే అంతా ఎట్లా అయిపోయింది. ఇప్పుడు మా సేట్ ఫోన్ చేస్తే అదే 800కి అయితే ఇప్పుడు తీసుకుంటాం, లేకపోతే లేదంటే ఇంటికన్నా పోయి మా సెంటర్ పడ్డది అందులో పోయి అన్న ఇంటికి పోయి తాళం పట్టి అమ్ముదాం అని తీసుకోవచ్చు. ఇప్పుడు దానికి ఒకసారి కోసినాం, దీనికి ఒకసారి కోసినాం. 3 సార్లు ఇప్పుడు 4,000 ట్రాక్టర్ కిరాయి అయిపోయింది. ట్రాక్టర్ కిరాయి మాకు అందులో వచ్చేది ఏం లేదు. ఆ ట్రాక్టర్ కిరాయి కూడా వస్తలేదు మాకు. ఇప్పుడు మాకు చుక్క నీళ్ళు లేక ఇది అయిపోయింది. కానీ ఒక్కొక్క మాకు అది చేసిన కష్టం కూడా మాకు చేతిలో వస్తలేదు. నా పేరు సీను, గూగుల్లో సీను. అది పెద్దతండ ఓట్లు తీసుకొచ్చి పోసినాం. గవర్నమెంట్ వాళ్ళు ఏమేమో మాట్లాడుతారు, అందుకని సగం మంది మళ్ళీ వాపస్ తీసుకొని పోతున్నాం. మేము రేటు సరిగా పడక జనగాం తీసుకొస్తే జనగాం ఏ ఒక్కటి సరిగా చేస్తలేరు. రైతుల పరిస్థితి ఇగో ఇదే పరిస్థితి. ఇప్పుడు చూడరాదు, చూస్తున్నాం కదా వారం రోజులే. ఇంకేమున్నది ఇక లాభం ఉందయ్యా? యాసంగి ఓట్లకి కొన్ని పారినాయి, కొన్ని పారలే. వరలు ఎండుకుపోయినాయి. వీడికి వస్తే ఈ బాధ. సగం కొంటమంటారు, సగం కొనమంటారు. ప్రైవేట్ వాళ్ళకి రానిలేదు. పచ్చిగున్నా ఎండబోయి వారం రోజుల